అంటే అవన్నీ సోషల్ మీడియాలో తిరిగినవే మళ్ళీ నేను చదవడం నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. మీరు మీ మీద వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు నాకు పంపించారు. ఆ పోస్టులన్నీ నా సజెషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మావాడు అమాయకుడు మాకేం తెలియదు అంటున్నాడు కదా, @వైఎస్ జగన్ అనేది ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, దానికి ట్యాగ్ ఇవన్నీ పంపించండి, కనీసం రియలైజ్ అవుతాడు ఆయన. ఓకే, రైట్, ప్లీజ్ క్యారీ ఆన్. సార్, గత 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏం జరిగినా కూడా ఐటీడీపీనే బాధ్యత అనేట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఇద్దరు ఉన్నారు సార్. అసలు ఐటీడీపీకి సంబంధమే లేదు. అంటే ఏమనుకుంటారు అంటే, వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే ఏ సోషల్ మీడియా అయినా కూడా ఐటీడీపీ అనుకుంటారు. అదేంటో అర్థం కాదు. ఆ రోజు గతంలో కూడా విజయవాడలో ఏవో పోస్టర్లు భారతిరెడ్డి గారి పేరు మీద పోస్టర్లు వెలిస్తే మొత్తం యావత్ ఐటీడీపీ వింగ్ మీద కేసు పెట్టిన మహానుభావులు సార్ వీళ్ళు. సో ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా సార్, దానికి ఒక చిన్న కంక్లూజన్ ఇద్దాం సార్, ఎందుకు స్లో అయ్యింది అని చెప్పి. ఫస్ట్ మీరు ఎవరిపైన కేసు పెట్టాలంటే సార్, షర్మిల గారు వెళ్ళి పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికి పసుపు చీర కట్టుకుని మరీ వెళ్ళింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అంత దుర్మార్గంగా మాట్లాడాడు. తర్వాత సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడాడు ఆ మాట విచిత్రంగా. ఇప్పుడు బంధాల గురించి, బంధుత్వాల గురించి, తల్లి గురించి, చెల్లి గురించి, ఇంట్లో గొడవల గురించి మాట్లాడుతుంటే నిజంగా జనాలకు దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. ముందు షర్మిల గారు వెళ్ళి, ఈ సిగ్గులేని మనిషి నా చీర గురించి కూడా మాట్లాడాడు, ఆఖరికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అని ఒక కంప్లైంట్ ఇవ్వమనండి, వెళ్ళి పట్టుకొస్తాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి, లేకపోతే బెంగళూరులో ఉంటున్నాడు కదా అక్కడి నుంచి పట్టుకొస్తాం, కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఇందాక అన్నారు ఎందుకు స్లో అయింది అని. స్లో అవ్వలేదు సార్. గతంలో వాళ్ళు నించోబెట్టినట్లుగా మా కూటమి ప్రభుత్వంలో అధికారులని మేము వెళ్ళి కోర్టుల ముందు నించోబెట్టదలుచుకోలేదు. కాబట్టి ఏదైతే ఎంపీ అవినాష్ వరకు వెళ్ళిందో ఈరోజు వాంగ్మూలంలో వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు చెప్పాడో, ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని పక్క ఆధారాలతో సహా మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. ఈ రోజు అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చాలా అమాయకుడు సార్ వర్ర రవీందర్ రెడ్డి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు వాడు ఎంత అమాయకుడు. అందరూ బాధితులే. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడని ఒక సామెత ఉందండి వెంకటకృష్ణ గారు. వాడు చేసిన దారుణాలకి అందరూ బాధితులే. ఆ రోజు స్వయంగా నేను భారతీరెడ్డిని ట్యాగ్ చేసి, అమ్మ నీ పిఏ అంట, నీ సంస్థల్లో పనిచేశాడంట, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు అన్న రోజున ఏ రోజు స్పందించలేదే. ఏ వర్ర నువ్వు మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ మనిషి కాదని చెప్పేసి ఏ రోజు మాట్లాడలేదే. పైగా కడపకి కో కన్వీనర్ గా అదేదో పెట్టారు కదా సార్, జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి ఆ పేరుతో కో కన్వీనర్ గా ఏకంగా పదవి ఇచ్చారు. మరి ఎలా చెప్తాడు సంబంధం లేదు అని చెప్పి? అత్యంత దారుణంగా రాతలు రాసి సుమన్ టీవీలకి వెళ్ళి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి మా పైన అపనిందలు వేసి అన్ని దారుణాలు చేస్తున్నాడు. ఈ రోజు ఈ పెద్ద మనిషి వెనకేసుకొస్తాడు సార్, ఎందుకంటే ఇతని క్యారెక్టర్ కూడా అట్లాంటిదే కాబట్టి. ఇందాక అన్నాను కదా, సొంత చెల్లి చీరని ఎవరో లీడర్